హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కేదార్ని కంపెనీ సీఈఓగా చేయగానే యువరాజ్ కోపంతో రగిలిపోతూ లాన్లో అటు ఇటు తిరుగుతుండగా వైజయంతి, నిషి, కమలాకర్ అక్కడికి వస్తారు. ఇక అది నా సామ్రాజ్యం, అక్కడున్న వాళ్ళందరూ నా మనుషులు, వాడు అక్కడికి వెళ్ళి రాజ్యం ఏలుతానంటే ఎలా ఊరుకుంటారు అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక వాణ్ణి ఏ చిన్న తప్పు చేయడానికైనా ప్రేరేపించి అటు నుంచి అటే జైలుకి పంపిద్దాం బాబాయ్ అని యువరాజ్ అంటూ ఉండగా, అది ఎలా సాధ్యం? దాత్రి ఉండగా అది సాధ్యమవుతుందా? వదిన దాత్రి అడ్డుకుంటారు కదా అని నిషి అడుగుతూ ఉంటుంది. ఇక నిషి ఎక్స్పోర్ట్స్ బిజినెస్ అంటే నార్మల్ బిజినెస్ లాగా ఉండదు. ఏ చిన్న తప్పు జరిగినా కూడా కంపెనీ రెప్యుటేషన్ పాడవుతుంది. ఇక ఆ చిన్న తప్పుకి కూడా పెద్ద పనిష్మెంట్ లాగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అని యువరాజ్ అంటుండగా, కరెక్ట్ చెప్పావు యువరాజ్, ఇక వారిని అక్కడి నుంచి అటే జైలుకి పంపిద్దాం అని కమలాకర్ కూడా అంటూ ఉంటాడు. ఇక ఖచ్చితంగా అదే పని చేద్దాం బాబాయ్ అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నావు కదా దాత్రి, రేపటి నుంచి నీకు చుక్కలు చూపిస్తా అని నిషి కూడా అంటూ ఉంటుంది. చీకటి పడుతుంది. దాత్రి, కేదార్లు ఇద్దరు అలా వర్షంలో బయటికి వెళ్తారు. ఇక మొక్కజొన్న పంతులు తీసుకొని అక్కడ కూర్చుంటారు. ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది, చాలా పెద్ద పార్టీ అని చెప్పి ఇక్కడికి తీసుకొస్తావా నన్ను? సీఈఓ గారు ఇంత చిన్న పార్టీతో నన్ను అడ్జస్ట్ కమ్మంటున్నారు అని దాత్రి కేదార్ని అంటూ ఉండగా, పార్టీ అనేది ఎక్కడిస్తున్నామా అన్నది ముఖ్యం కాదు, ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకొని పార్టీ ఇవ్వడం ముఖ్యం కదా దాత్రి. నీకు 5 స్టార్ హోటల్లో పార్టీ కన్నా ఇలా నైట్ పూట స్ట్రీట్లో ఇలా మొక్కజొన్నలు తినడం అంటే ఇష్టమని నాకు తెలీదా? అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు కేదార్. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఒక జంట ఒక చిన్న పాపని తీసుకొని అక్కడికి వస్తారు. ఆ పాప చూడ్డానికి చాలా బాగుంటుంది. పాప ఒంటిపైన కూడా చాలా నగలుంటాయి. ఇక ఆ నగలని చూసిన అక్కడే కారులో కూర్చున్న రౌడీలు ఆ నగలని ఎలాగైనా తీసుకోవాలని ప్లాన్ చేసి ఇక అక్కడికి వచ్చి ఆ పాప గొంతుపై కత్తి పెట్టి నగలని తీయమని వాళ్ళ అమ్మా నాన్నలని బెదిరిస్తూ ఉంటారు. ఇక ఆ నగలన్నీ ఆ తల్లిదండ్రులు ఆ రౌడీలకి ఇచ్చేస్తారు. ఇక అదంతా చూస్తున్న దాత్రి, కేదార్లు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక దాత్రి ఆ రౌడీల పని పట్టడానికి తన చీర కొంగుని దోపుకుంటూ ఉండగా, ఇక ఏంటి సీనియర్, ఇంత చిన్న మ్యాటర్కి కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలా? ఆ రౌడీలని నాకు వదిలేయండి అని కేదార్ అంటూ ఆ రౌడీలని చితగా బాధేస్తూ ఉంటాడు. ఆ రౌడీల చేతి నుండి నగలు కూడా తీసుకొని ఇక వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇక దాత్రి ఇలా అంటూ ఉంటుంది, మీ అమ్మాయి నలుగురిలో అందంగా కనబడాలి అని మీరు పాపకి నగలు వేయడంలో తప్పులేదు, కానీ ఇటువంటి రౌడీ మూకలు కూడా ఉంటాయి. ఆ రౌడీ మూకల నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఒక జీవితం జీవించాలి అంటే ఎదుటి వాడిని మోసం చేయాలి అనే రోజులు ఎప్పుడో మొదలైపోయాయి. కాబట్టి మనమే రక్షించుకోవాలి అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక థ్యాంక్స్ అంకుల్ అని ఆ పాప కేదార్కి చెప్తూ ఉండగా, నాకు థ్యాంక్స్ అవసరం లేదు, నువ్వు పెరిగి పెద్దయ్యాక ఇక నాలాగా స్ట్రాంగ్గా అయ్యి ఇలా చాలామందికి హెల్ప్ చేయాలి అని కేదార్ ఆ పాపకి చెప్తుండగా అక్కడున్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. ఇక తెల్లవారిపోతుంది. సురేష్, కౌశికి ఇద్దరు హాల్లో కూర్చుంటారు. సురేష్ మేము పేపర్ చదువుతుండగా కౌశికి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కేదార్, గుడ్ మార్నింగ్ బావగారు, గుడ్ మార్నింగ్ అక్క అని అంటూ అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. అప్పుడే చిరాగ్గా బూచి అక్కడికి వచ్చి కోపంగా అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. ఏంటి అలా ఉన్నావు అని సురేష్ అడగగానే, నీకెందుకయ్యా నేను ఎలా ఉంటే, ఆ న్యూస్ పేపర్లో చాలా న్యూస్ ఉంది కదా, చదువుకో, లోకం మీద ఉన్న సమస్యలన్నీ ఆ పేపర్లోనే ఉంటాయి కదా, చదువుకో అని సురేష్ని కసురుతూ ఉంటాడు. బూచి, ఏమైంది మరిది గారు అలా ఉన్నారు అని కౌశిక్కి కూడా అడుగుతూ ఉండగా, ఏం చెప్పమంటారు వదిన గారు అని అంటూ కేదార్ వైపు చేయి చూపిస్తూ, వీళ్ళిద్దరు శోభనానికి మమ్మల్ని బలి చేస్తున్నారు మీరు, వీళ్ళిద్దరు శోభనం జరిగే వరకు మేమిద్దరం దూరంగా ఉండాలంట, ఇదేమైనా న్యాయమా అని బూచి కౌశికిని అడుగుతూ ఉండగా కౌశికి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే కాచి వచ్చి అక్కడ బూచికి ఎదురుగా చైర్లో కూర్చుంటుంది. బూచిని
చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది కాచి. ఇక కాచిని చూస్తూ బూచి, పాలు నీళ్ళలా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం, ఇప్పుడు పగులు మాత్రమే చూడాల్సి వస్తుంది, ఏంటో నా కర్మ అని మనసులో తిట్టుకుంటూ ఇక బూచిని ఇలా అంటూ ఉంటాడు. కాచి బాత్రూంలో సోప్ అయిపోయినట్టుంది, తీసుకురా అని చెప్తూ బూచి వెళ్ళిపోతాడు. ఇక బాత్రూంలోకి వెళ్ళి కాచి కాచి సోప్ తీసుకురమ్మన్నాను కదా అని అరుస్తూ ఉంటాడు. ఇక కాచిని పంపకుండా బూచిని ఏడిపించడానికి కేదారే సోప్ని తీసుకొని అక్కడికి వెళ్తాడు. ఇక అది తెలియని బూచి కాచి సోప్ తీసుకొచ్చిందేమో అనుకొని చెయ్యి బయటికి పెట్టి సోప్ తీసుకోకుండా ఆ చెయ్యి పట్టుకొని లాగుతూ ఉంటాడు బూచి. కానీ ఆ మనిషి ఎంతకీ బాత్రూంలోకి రాకపోవడంతో గట్టిగా లాగుతాడు బూచి. ఇక కేదార్ బలముంతో బూచి బలం ఎంత, దాంతో గోడకి తల గుద్దుకుంటాడు బూచి. అబ్బా ఎవరు అని బయటికి చూసేసరికి కేదార్ సోప్తో కనబడతాడు. అప్పుడే కాచి కూడా అక్కడికి వస్తుంది. ఇక బామ్మర్ది సోప్ తీసుకురావాల్సింది మీ అక్క కదా, నువ్వెందుకయ్యా మధ్యలో దూరుతున్నావు, నీకు ఒక దండం అని అంటూ ఇక బూచి కేదార్కి దండం పెడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళు అని బూచి కేదార్ని అంటున్నా కూడా కేదార్ అక్కడే సైలెంట్గా నిలబడతాడు. ఇక కాచితో బూచి నాకు వీపు అందట్లేదు, కాసా తోపు రాదురా అని అనగానే పదబావ అని అంటూ కేదార్ లోపలికి నడుస్తూ ఉంటాడు. ఏమయ్యా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా, నువ్వు వెళ్ళు రావే కాచి అని అంటూ కాచిని తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తూ ఉంటాడు బూచి. ఇక కేదార్ నవ్వుకొని ఏదో ఆలోచించుకొని తను కూడా రూమ్లోకి వెళ్ళి దాత్రి సోప్ అయిపోయింది తీసుకురా అని అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో అక్కడే కబ్బోర్డ్లో ఉందండి తీసుకోండి అని దాత్రి అంటూ ఉంటుంది. కనిపించట్లేదు రమ్మని అంటున్నానా అని అంటూ ఉంటాడు కేదార్. ఇక అబ్బా ఈయనకు అన్ని పక్క నుండి ఇవ్వాలి అని నసుక్కుంటూ దాత్రి కూడా రూమ్లోకి వెళ్తూ ఉండగా ఇక దాత్రి కేదార్లని చూస్తూ సురేష్ కౌశికి నవ్వుకుంటూ ఉంటారు. ఇక అక్కడ గోడకి ఆని కేదార్ కళ్ళల్లో తేలిపోతూ ఉంటాడు. అలా దాత్రి సోప్ పట్టుకొని వస్తూ కాలు జారి పడిపోబోతూ ఉండగా దాత్రి పడకుండా కేదార్ పట్టుకున్నట్టు కేదార్ ఊహల్లో తేలిపోతూ ఉంటాడు. ఇక మరుక్షణమే అక్కడే ఉందని చెప్పాను కదా అని అంటూ లోపలికి వస్తూ దాత్రి కాలు జారి సడన్గా అక్కడ గోడకి ఆనబడి నిలబడి ఉన్న కేదార్ దగ్గరికి వెళ్ళి కేదార్ని హద్దుకుంటుంది దాత్రి. ఇక దాత్రి రెండు చేతులు కేదార్ రెండు చేతుల్లో పెట్టి తనని తాను పడకుండా దమాయించుకుంటుంది. ఇక అలా కేదార్ దాత్రి దగ్గరగా నిలబడతారు. కేదార్ దాత్రిని ప్రేమగా చూస్తూ ఆ రెండు చేతులని బంధించేస్తాడు. ఇక అలా దాత్రికి అనుమానం మొదలవుతుంది. ఇక కేదార్ తిరిగి దాత్రిని గోడకి ఆనబెడతాడు కేదార్. ఇక దాత్రి చేతులని బలవంతంగా పట్టుకుంటాడు కేదార్. ఇక దాత్రి కేదార్ చేతులని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. కానీ కేదార్ గట్టిగా పట్టేసుకుంటాడు. అలా వాళ్ళ చూపులు కలుస్తాయి. కేదార్ దాత్రి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఒక నిమిషం తర్వాత ఏంటి కేదార్ ఇది, సిగ్గులేదా, హాల్లో అన్నయ్య వదిన కూర్చున్నారన్న భయం కూడా లేదా నీకు అని అంటుండగా లేదు అని కేదార్ అనేస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారో అసలు నా దగ్గర నీ వేషాలు అని దాత్రి అంటుండగా వేరే వాళ్ళ దగ్గర వేయమంటావా, మరి ఇంకెవరి దగ్గర వేషాలు వేస్తాను అని కేదార్ దాత్రిని అడుగుతూ ఉంటాడు. అవును మొన్న చెప్పావు కదా, లవ్ యూ చెప్తే నేను వదిలిపెడతాను అని కేదార్ అనేస్తాడు. అబ్బా అది కూడా నీ ఇష్టమా, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇది కూడా నువ్వు నేర్పిందే కదా అని దాత్రి కేదార్ని అంటూ ఉంటుంది. నా పంచ్ నాకే వేస్తున్నావా అని కేదార్ అంటూ ఉండగా ఇక దాత్రి ఫోర్స్గా కేదార్ని దొబ్బేసి వాష్రూమ్లోకి పంపించేసి తలుపు పెడుతుంది. బుద్ధిగా స్నానం చేసి కిందికి రా అని అంటూ అక్కడి నుండి దాత్రి వెళ్ళిపోతుంది. ఇక కమలాకర్ ఏదో ఆలోచిస్తూ హాల్లో కూర్చొని ఉండిపోతాడు. ఇక వెంటనే యువరాజ్ వచ్చి ఏంటి బాబాయ్ ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉండగా కంపెనీకి యువరాజ్ వెళ్ళాక
ఏం జరుగుతుందో ఆలోచిస్తూ ఇలా అంటుంటాడు కమలాకర్. కేదార్ కంపెనీకి వెళ్ళాక వాడిని అరెస్ట్ చేపించడం ఎందుకు, వాడు కంపెనీకి వెళ్ళే టైంలోనే పైకి పంపించచ్చు కదా అని కమలాకర్ అనేస్తాడు. ఎలా బాబాయ్, మనపై అనుమానం రాదా అని యువరాజ్ అంటూ ఉండగా, యువరాజ్ అలా అంటున్నావేంటి, కేదార్ వెళ్ళే కార్ బ్రేక్స్ ఫెయిల్ అయితే అనుమానం కూడా మనపైకే వస్తుందంటావా అని కమలాకర్ అనేస్తాడు. గుడ్ ఐడియా బాబాయ్, పద చేద్దాం పని అని అంటూ ఇక లాన్లో కమలాకర్ నిలబడి ఉండగా యువరాజ్ వెళ్ళి కేదార్ వెళ్ళబోతున్న కార్ బ్రేక్స్కి నట్లు తీస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఎవరైనా వస్తున్నారో చూడు బాబాయ్ అని యువరాజ్ అంటూ ఉండగా అక్కడే కాపలా కాస్తూ ఉంటాడు కమలాకర్. ఇక అప్పుడే కౌశికి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తుండగా కమలాకర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. తొందరగా కానీ కౌశికి వచ్చేస్తుంది అని అంటుండగా, పని అయిపోయింది బాబాయ్, రానా బయటికి అని యువరాజ్ అడుగుతాడు. వద్దు వద్దు ఆగు అని అంటూ ఉంటాడు కమలాకర్. కౌశికి బయటికి వచ్చి, ఏంటి బాబాయ్ ఇక్కడున్నావు అని అడుగుతూ ఉండగా, ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసాను కౌశికి అని కమలాకర్ చెప్తాడు. ఈరోజు కేదార్కి ఫస్ట్ డే ఆఫీస్ కదా, నువ్వు యువరాజ్ నేను బాబాయ్ అందరూ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ కేదార్ వర్క్ ఏంటో చెప్పాలి, ఆ తర్వాత వాడు మేనేజ్ చేసుకుంటాడు అని కౌశికి అంటూ ఉండగా, సరే అని కమలాకర్ అంటూ, లోపల అందరూ రెడీ అయ్యారా లేరా చూద్దాం పద అని కమలాకర్ అంటూ ఉంటాడు. వెళ్తూ ఉండగా కౌశికి చేతి నుండి కార్ కీస్ కింద పడతాయి. ఇక కిందనున్న యువరాజ్ టెన్షన్ పడుతూ ఉండగా కౌశికి వంగబోతూ ఉండగా ఇక కమలాకరే ఆ కార్ కీస్ని కౌశికి ఇస్తాడు. థ్యాంక్ యూ బాబాయ్ అని అంటూ కౌశికి లోపలికి వెళ్ళగానే రమ్మని కమలాకర్ సైగతో యువరాజు బయటికి వస్తాడు. దాత్రి పూజ చేసి హారతి తీసుకొచ్చి ముందుగా కౌశికి, ఆ తర్వాత సుధాకర్కి, ఆ తర్వాత కేదార్కి ఇస్తుండగా ఇక కేదార్ కళ్ళకి హారతి అద్దుకుంటూ ఉంటాడు. బొట్టు కూడా పెడుతుంది దాత్రి. నీ మంచితనం, నీ కష్టమే నిన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది కేదార్, ఆల్ ది బెస్ట్ అని అంటూ ఉండగా, థ్యాంక్ యూ దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు. ఇక కేదార్ ప్రమాదంలో పడనున్నాడా, దాత్రి పసిగడుతుందా, ఇక అందరూ ఒకే కంపెనీకి వెళ్తున్నారు కాబట్టి యువరాజ్ని, సుధాకర్ని, కౌశికిని, కమలాకర్ని అదే కార్లో వెళ్ళమని దాత్రి చెప్తుందా, ఏం జరగనుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.